టాలీవుడ్ టాప్ స్టార్ల వెంట పడుతున్నారు తమిళ డైరెక్టర్లు. వరుసపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేయించుకుంటే లేటెస్ట్ గా ఎన్టీఆర్ కూడా తమిళ డైరెక్టర్ కి ఓకే చెప్పారు. మరి తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? మరి ఈ తమిళ డైరెక్టర్లు తెలుగులో హిట్ కొడతారా? తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేయబోతున్నారు. మన హీరోలు పాన్ ఇండియా స్టార్లైపోవడం, పాన్ ఇండియాలో భారీగా మార్కెట్ పెరగడం, తమిళ టాప్ డైరెక్టర్లు తెలుగు హీరోల వెంట పడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీని లైన్ లో పెడితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ జైలర్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఇంట్రెస్టింగ్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ హిట్ అయిన దేవరికి సీక్వెల్ కూడా స్టార్ట్ చేశారు. ఇక హిందీలో ఆల్రెడీ వార్ 2 లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఈ టైంలో ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి ఓకే చెప్పారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ లేటెస్ట్ గా రజనీకాంత్ తో జైలర్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నెల్సన్ తో సినిమా లైన్ లో పెడితే ఆల్రెడీ అల్లు అర్జున్ అట్లీతో సినిమా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ స్కెడ్యూల్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ తో బన్నీ చేయాల్సిన సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉండటంతో తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా మొదలు పెడుతున్నారు బన్నీ. లవ్ స్టోరీలతో పాటు మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ చేయటంలో తనదైన మార్కు చూపించే అట్లీ బన్నీ కాంబినేషన్ మీద ఇప్పటికే క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇలా తెలుగు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, బన్నీ ఇద్దరు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తుండడం సౌత్ లో హాట్ డిస్కషన్ కి తెరతీసింది.